మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఉన్మాది బండి సాయి భగీరథ్ను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని, కుమారుడు చేసిన తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరిఖని పట్టణ మెయిన్ చౌరస్తా వద్ద గులాబీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సాయి భగీరథ్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి చెప్పులతో కొట్టారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటంపై షేమ్ షేమ్ అంటూ రాశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ, గత 3 నెలల నుంచి బండి సాయి భగీరథ్ చేస్తున్న అకృత్యాలను బండి సంజయ్ తన పదవిని ఉపయోగించుకుని కాపాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా బాధిత బాలిక కుటుంబంపై హనీ ట్రాప్ కేసు నమోదు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రధానమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి లొంగిపోయాడని, దీంతో సాయి భగీరథ్ను సిట్ విచారణ పేరుతో బెయిల్ ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా భగీరథ్ను అరెస్టు చేసి రాష్ట్రంలో ఉన్న మహిళలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి. 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 అరెస్ట్ చేయాలి. బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి. బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి. బండి సంజయ్ కుమార్ గారి సుపుత్రుడు బండి సాయి భగీరథ్ అనే ఒక విధవ, ఒక ఉన్మాది, 25 ఏళ్ల ఉగ్రవాది ఒక మైనర్ బాలికను, 17 ఏళ్ల బాలికను చెరబట్టి దొంగపరుచుకొని అనేక మార్లు మరి అత్యాచారం చేసి ఆ అమ్మాయి జీవితం పాడు చేసి ఇలా ఉల్టా ఆ అమ్మాయి పేరు మీదనే హనీ ట్రాప్ అనే ఒక లంగ కేసు ఒకటి బనాయించి ఆ అమ్మాయి పరువును బజార్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ల చుట్టూ 3 నెలల నుంచి తిరుగుతూ ఉంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో కేసు బనాయించకుండా నానా రకాల తిప్పలు పెట్టిన తల్లిదండ్రుల్ని, తర్వాత అమ్మాయిని. చివరికి మొన్న పోయి పేట్ బషీర్బాగ్ అనే ఒక పోలీస్ స్టేషన్లో కూర్చుంటే 6 గంటలు సమయం వృధా చేసి చివరికి పాక్సో కేసు పెట్టిర్రు. పాక్సో కేసులో విచారణ నిమిత్తమై 24 గంటల్లో ఆ దొంగని, ఆ తీవ్రవాదిని, ఆ ఉన్మాదిని అరెస్ట్ చేయాల్సింది ఉండే. 24 గంటలు అయిపోయింది. ఇలా 6వ రోజుగా వస్తుంది. 6 రోజులలో ఇంతవరకు ఆ నిందితుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. చేయకపోగా ఉల్టా బాధితురాలి ఫోటోలు, బాధితురాలి కుటుంబంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ విక్టిమ్ షేమింగ్ చేస్తూ సిగ్గు లేకుండా బండి సంజయ్ తన పదవిని ఉపయోగించుకొని, తన కేంద్ర హోంమంత్రి పదవిని ఉపయోగించుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అండదండలతో ఇలా పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఆ తీవ్రవాదిని, ఆ ఉన్మాదిని అరెస్ట్ చేయకుండా బండి సంజయ్ అడ్డుకుంటున్నాడు. కేవలం తన కొడుకు కాబట్టి తన పదవిని ఉపయోగించుకొని ఇలా మహిళలపై అఘాయిత్యం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుడిని ఇలా ఇంట్లో పెట్టుకొని కాపాడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతుంది. ఇలా ఈ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గుందా అని చెప్పేసి నేను ఇలా ప్రశ్నిస్తున్నాను. 6 రోజులు అవుతుంది అండి. పోక్సో చట్టం ఏం చెప్తుంది? ఇలా సుప్రీంకోర్టు 24 గంటలు అరెస్ట్ చేసి పారదోపాలే.
6 రోజులైతుంది, ఇంతవరకు సిగ్గు లేదా ఈ ప్రభుత్వానికి? ఇలా సిట్టు విచారణకై వాళ్ళు ఒక సిట్ వేసింది. ఇలా పోక్సో చట్టంలో సిట్ వేయాలని ఉంది ఎక్కడైనా? పోక్సో చట్టం ప్రకారం సిట్ వేయొద్దు, డైరెక్ట్ అరెస్ట్ చేసి పారేయాలి. ఫస్ట్ అరెస్ట్ చేసినాక విచారణ చేయాలి. ఇలా విచారణ లేకుండా ఏం లేకుండా సిట్ వేసి కాలయాపన చేస్తూ వాడు బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. దీనంతటికీ కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క చేతగానితనం, రేవంత్ రెడ్డి యొక్క లొంగిపోడుతనం. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి దగ్గర లొంగిపోయిండు, బండి సంజయ్ దగ్గర లొంగిపోయిండు. ఇలా రాష్ట్రంలో బీజేపీ నాయకుల సైడ్ నుండి మహిళలకు రక్షణ కరువైంది. ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం, బండి సంజయ్ ఖచ్చితంగా తన పదవి నుండి రాజీనామా చేయాలి. తన పదవి నుండి రాజీనామా చేస్తేనే ఆ బాలికకు న్యాయం జరుగుతుంది. ఇప్పటిదాకా ఆ విధవని అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏందో ఇలా పోలీసులు బయట పెట్టాలి. సిట్టు విచారణ కూడా వాడు రాలేదు. ఇలా సిట్టు విచారణకు పిలిస్తే ఆ దుర్మార్గుడు, ఆ ఉన్మాదిగాడికి ఇలా సిట్టు విచారణకు కూడా రాలేదు. ఇలా లోపాయికారి ఒప్పందం ఏం చేసుకున్నారు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ బ్రదర్స్? ఈ రాష్ట్రంలో ఈ బాలిక తరఫున అనేక మంది మహిళల తరఫున ఇలా గొంతు విప్పి కొట్లాడుతుంది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేమే. ఇప్పటిదాకా ఒక్కడంటే ఒక్కడు ప్రతిపక్ష నాయకుడు వేరే పార్టీ వాడు ఎవడు కూడా బండి సంజయ్ రాజీనామా కోరలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీయే. ఇంకెప్పుడు రాజీనామా చేస్తారు? ప్రధానమంత్రి గారు, వీ డిమాండ్ యూ టు డిస్మిస్ బండి సంజయ్ ఫ్రమ్ యువర్ క్యాబినెట్ రైట్ అవే. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ మెంబర్ తస్లిమా భాను, వర్సెస్ స్వాతి, జాయిద్ పాషా, పొలారి శ్రీనివాసరావు, బూర్ల వంశీ కృష్ణ, బొట్ల పోచం, కృష్ణస్వామి, కొండ సురేష్, పొయిల రవి, ఉదయ్, శైలజ, కుమారి, రజిత, ఇంద్ర, భాగ్యలక్ష్మి, సరోజన, ధరణి, అనసూయ, అశ్విని తదితరులు పాల్గొన్నారు.